హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం బెప్స్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ మీన్ బై బెప్స్? బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో అందులో క్వశ్చన్ నెంబర్ 4 వరకు కంప్లీటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? క్వశ్చన్ నెంబర్ 5 ఏదాని గురించి చెప్తుంది? ఎక్స్ప్లెయిన్ ద నెక్సస్ అప్రోచ్ బిట్వీన్ రికమెండెడ్ బై ఓఈసీడీ ఇన్ బెప్స్ యాక్షన్ ప్లాన్ 5. వాట్ హ్యాస్ అడాప్టెడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో యాక్షన్ ప్లాన్ 5లో ఏ దాని గురించి డిస్కషన్ చేస్తామనేది చెప్పాలి. యాక్షన్ ప్లాన్ 1లో కౌంటర్ హార్మ్ఫుల్ ట్యాక్స్ ప్రాక్టీసెస్లో హార్మ్ఫుల్ ట్యాక్స్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటావో వాటికి కౌంటర్ని తీసుకోవడం యాక్షన్ ప్లాన్ 5 డిస్కషన్ చేస్తుంది. ఇన్ ఫైనాన్స్ యాక్ట్ 2016 has introduced in concessional tax regime for royalty income for patents for the purpose of promoting indigenous research and development and making India a global hub for research and development. సో 2016కి ఏం చేసినారు? ఏవైతే వీళ్ళు ఉంటారు కదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి రాయల్టీ ఎవరైతే ప్రాపర్గా చేస్తుంటారో వాళ్ళకి రాయల్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంటే ఆ పేటెంట్కి సంబంధించి వాటికి ట్యాక్స్ రేట్ అనేది కన్సెషనల్గా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఇండియాలో వర్కౌట్ చేస్తే, ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే ఇండియాలో కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, గ్లోబల్ హబ్గా చేయాలి ఇండియాని అన్నట్లు. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ కన్సెషనల్ ట్యాక్స్ రైజింగ్ is to encourage entities and to retain and commercialize the existing patents and for developing new innovative patented products. ఎందుకోసం తీసుకొచ్చినారు ఈ కన్సెషనల్ ట్యాక్స్ రేజింగ్ అనేది? ఎంకరేజ్ చేయడానికి, ఎంటిటీస్ ఏవైతే ఉంటావో రిటైన్ చేయడానికి, అండ్ కమర్షియలైజ్ ఎగ్జిస్టింగ్ పేటెంట్స్ అండ్ ఫర్ డెవలపింగ్ న్యూ ఇన్నోవేటివ్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్. ఫర్దర్ ఈ బెనిఫిషియల్ taxation regime will incentivize entity to locate the high value jobs associated with the development. సో ఇక్కడ ఏమవుతుంది, వీటిని వాళ్ళకి ఇచ్చేసి ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సెంటివ్స్ని హై వాల్యూ జాబ్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్కి ఎవరెవరైతే అసోసియేట్ ఉంటారో వాళ్ళకి హై వాల్యూ జాబ్స్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్ప్లోటేషన్ ఆఫ్ పేటెంట్ ఇండియా. సో ఎక్కువ శాలరీస్తో పెట్టుకోవడానికి పనికొస్తుంది అన్నట్లు. ద నెక్సస్ అప్రోచ్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై ద ఓఈసీడీ అండర్ బెప్స్ యాక్షన్ ప్లాన్లో కొన్ని రికమెండేషన్ని ప్రొవైడ్ చేసినారు. దట్ ఈస్, దిస్ అప్రోచ్ రిక్వైర్స్ అట్రిబ్యూషన్ ఆఫ్ టాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఏవైతే అరైజ్ అవుతుందో ఏదానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీకి సంబంధించి ఏవైనా ట్యాక్సెస్ అరైజ్ అయినప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ 5 వస్తుంది. ఇన్ ద జ్యూరిడిక్షన్ వేర్ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. సో ఖచ్చితంగా అక్కడ సబ్స్టాన్షియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగినప్పుడు మాత్రమే అక్కడ మనం చెప్తాము సబ్స్టాన్షియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎంత? మినిమం ఒక 75% డెవలప్మెంట్ అయి ఉండాలి అక్కడ. అట్లాంటి కేసెస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగిందంటాము. సో వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉంటాయి కదా, అంటే రాయల్టీస్ అవి పేటెంట్స్ అవి పోస్ట్ చేసింటాయి కదా, వాటికి కన్సెషన్ రేట్ని ప్రొవైడ్ చేస్తాము. దట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూరిడిక్షనల్ లీగల్ ఓనర్షిప్. అకార్డింగ్లీ సెక్షన్ 115 BBF హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో కొత్త సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసినారు టు ప్రొవైడ్ దట్ వేర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఎలిజిబుల్ అసెస్సీ being a person resident in India who is true and first inventor of invention and whose name is entered in the patent register in the patentee in accordance with the Patents Action Act 1970 and includes every such person being the true and first inventor of invention where more than one person is registered as patentee under the Patent Act 1970 in respect of that patent. సో కొత్త సెక్షన్ ఏం చెప్తుంది? 115 BBF అనేది పైన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఒక 70 సబ్స్టాన్షియల్ రీసెర్చ్ అనేది జరిగింటే వాటికి ప్రొవైడ్ చేస్తామని. ఇక్కడ 115 BBF ఏమంటారంటే, మీరు పేటెంట్ని రిజిస్టర్ చేసుకోండి, ఇండియాలో రిజిస్టర్ చేసుకోండి, అండ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ పర్సన్ మీరు అయి ఉండాలి, ఆర్ నెక్స్ట్ పర్సన్స్ అయినప్పటికీ పేటెంట్ అనేది మీ పేరు పైన రిజిస్టర్ అయి ఉంటే. అట్లాంటి కేసెస్లో ఇన్క్లూడ్స్ ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేటెంట్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. దెన్ సచ్ రాయల్టీ షెల్ బి ట్యాక్సబుల్ అట్ ది రేట్ ఆఫ్ 10% ప్లస్ అప్లికబుల్ సర్చార్జ్ రేటెడ్. సో ఎంత పర్సెంట్ ట్యాక్స్ వేస్తాము? ఓన్లీ 10% ట్యాక్స్ అనేది వేస్తాము ఆ రాయల్టీకి సంబంధించి అండ్ వాటికి పేటెంట్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏమైనా వస్తుంటే. అండ్ వేర్ హ్యాస్
for the purpose of developed means at least 75% of expenditure should be incurred in India by eligible assessee for invention in respect of which patent is granted under the Patent Act. ఇక్కడ చెప్పినాం కదా సబ్స్టాన్షియల్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగి ఉండాలి అని. సబ్స్టాన్షియల్ రీసెర్చ్ అంటే అట్లీస్ట్ 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ ఇండియాలో ఇంకర్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ 5. సో next question number 6. What is there in 6? What are the ways in which hybrid mismatch arrangements are used to achieve unintended double non-taxation or long-term beneficial deferral? So hybrid mismatch arrangements are sometimes used to achieve unintended double taxation or long-term deferral in one or more following ways. First, creation of double taxation double deduction for a single borrower. ఒకటే borrowerకి డబుల్ డిడక్షన్ని ప్రొవైడ్ చేసినప్పుడు జనరేషన్ ఆఫ్ డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్స్ ఉంటాయి, అక్కడ ఇన్కమ్ లేకున్నా కానీ డిడక్షన్ని ప్రొవైడ్ చేసినప్పుడు. అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ని మిస్యూజ్ చేసినప్పుడు. అండ్ పార్టిసిపేషన్ ఎగ్జామ్షన్స్ రెజ్యూమ్స్లో పార్టిసిపేట్ చేసినారు, బట్ ఆ ఎగ్జామ్షన్కి సంబంధించిన కండిషన్స్ని నువ్వు ఫుల్ఫిల్ చేయకుంటే ఇవన్నీ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్స్ అంటాము. సో ఫస్ట్ ఏమి టూ డిడక్షన్ని క్రియేట్ చేయడం ఒకటే బారోవర్కి, అండ్ డిడక్షన్ని ఏవైతే జనరేట్ చేస్తామో డిడక్షన్ని వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్స్. సో కరస్పాండింగ్ ఇన్కమ్స్ లేకుండా కానీ డిడక్షన్ని ప్రొవైడ్ చేయడము. ఆర్ మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ పార్టిసిపేషన్ ఎగ్జామ్షన్స్ రెజ్యూమ్. నెక్స్ట్ వాట్ ఇట్ మీన్ బై థిన్ క్యాపిటలైజేషన్ అంటే ఏమి? వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ హ్యాజ్ అన్ యాంటీ అవాయిడెన్స్ మెజర్ అండ్ విచ్ యాక్షన్స్ ప్లాన్ ఆఫ్ BEPS అడ్రస్ థిన్ క్యాపిటలైజేషన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. థిన్ క్యాపిటలైజేషన్. ఈ థిన్ క్యాపిటలైజేషన్ అంటే ఏమి? థిన్ క్యాపిటలైజేషన్కి సంబంధించి చెప్పాలి. థిన్ క్యాపిటలైజేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ ఈజ్ టైపికల్లీ ఫైనాన్స్డ్ ఆర్ క్యాపిటలైజ్డ్ త్రూ మిక్చర్ ఆఫ్ డెత్ అండ్ ఈక్విటీ. సో ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసేటప్పుడు అది డెత్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, డెప్త్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఈక్విటీతో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎట్లయినా స్టార్ట్ చేయొచ్చు. ద మేనర్ ఇన్ విచ్ ద కంపెనీ రైజెస్ క్యాపిటల్ హ్యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్ రిపోర్ట్స్ ఫర్ ది ట్యాక్స్ పర్పస్. సో అది ఏ మేనర్లో తీసుకుపోయింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ ఎక్కువ పెట్టి తీసుకుపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రాఫిట్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేస్తాం కాబట్టి. ఈక్విటీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, డివిడెండ్ ఎక్కువ పే చేస్తాం కాబట్టి. ఒకవేళ ప్రిఫరెన్స్ వాళ్ళు ఉంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ అనేది ఎక్కువ పే చేస్తాము. నెక్స్ట్ ద మేనర్ అది ఇంపాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ డ్యూ టు రీజన్ దట్ ద ట్యాక్స్ లెజిస్లేషన్ ఆఫ్ కంట్రీస్ టిపికల్లీ అలౌడ్ డిడక్షన్ ఫర్ ఇంట్రెస్ట్ పేడ్ ఆర్ పేయబుల్ ఇన్ అరైవింగ్ ఎట్ ద ప్రాఫిట్ ఫర్ ద ట్యాక్స్ పర్పస్ వైల్ the dividend paid on equity contribution is not deductible. సో ట్యాక్స్ పర్పస్ కోసం డివిడెండ్ పేడ్ అనే ఈక్విటీకి సంబంధించి డివిడెండ్ పేడ్ అయితే కాంట్రిబ్యూషన్ నాట్ డిడక్టబుల్. అంటే ట్యాక్స్ పర్పస్ కోసం చూసుకుంటే అంటే ఆఫ్టర్ ట్యాక్స్ డివిడెండ్ పే చేసుకోవాలి కాబట్టి వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ కాబట్టి. దేర్ ఫోర్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డెత్ ఇన్ ఏ కంపెనీ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ పేస్ ద లోయర్ విల్ బి ఇట్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్. సో ఒకవేళ హయ్యర్ డెత్ ఉంది అనుకోండి, లో ప్రాఫిట్స్ అవుతాయి. ఫర్ దిస్ రీజన్ డెప్త్ ఈజ్ ఆఫ్టెన్ మోర్ ట్యాక్స్ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ ఫైనాన్స్ దెన్ ఈక్విటీ. సో కొంతమంది ఏం చేస్తారు, ఈ ఈక్విటీ పంచాయతీ లేకుండా డెప్త్కి పోతారు కావాలని. That is the case of finance then company. Since such structure equity financing is less, it is referred as thin capitalization. ఎప్పుడైతే ఈక్విటీ ఫైనాన్సింగ్ అనేది చాలా తక్కువ పెడతారో, జస్ట్ కొంచెం పెట్టాలంటే పెట్టాలి, ఉండాలంటే ఉండాలి అన్నట్లో కొంచెం పెడతారో, అప్పుడు దాన్ని మనం థిన్ క్యాపిటలైజేషన్ అంటాము. అంటే థిన్ అంటే ఏమి? తక్కువ, ఉండి ఉండక ఉన్న వాళ్ళని మనం థిన్ అంటాము. సో మన క్యాపిటలైజేషన్లో ఈక్విటీ అనేది ఉండి ఉండక ఉంటే థిన్ క్యాపిటలైజేషన్ అంటాము. సో థిన్ క్యాపిటలైజేషన్ దస్ రిఫర్డ్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫండింగ్ అండ్ ఎంటిటీ ఎనీ డెత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్విటీ విత్ ఏ వ్యూ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిడక్షన్ బెనిఫిట్స్. సో ఇంట్రెస్ట్ డిడక్షన్ బెనిఫిట్ని తీసుకోవడానికి డెత్ని ఎక్కువ తీసుకొని ఈక్విటీని తక్కువ పెట్టినప్పుడు అట్లాంటి వాటిని మనం థిన్ ఈక్వలైజేషన్ అంటాము. సో మల్టీనేషనల్ గ్రూప్ ఆర్ ఆఫ్టెన్ ఏబుల్ టు structure their financing arrangement to maximize these benefits. To prevent tax erosion on account of such arrangement, country tax administrations often introduce rules that place a limit on the amount of interest that can be deducted in competing companies' profits for tax purposes. So
ఇక్కడ ఏమవుతుంది అంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఏదానికి ఈ ఇంట్రెస్ట్ మీద లిమిట్ పెట్టడానికి దట్ కెన్ బి డిడక్టెడ్ ఇన్ కంపీటింగ్ కంపెనీస్ ప్రాఫిట్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. సచ్ రూల్స్ ఆర్ డిజైన్ టు కౌంటర్ క్రాస్ బార్డర్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రాఫిట్ త్రూ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఈ రూల్స్ ఎందుకు డిజైన్ చేస్తారు, కౌంటర్ బార్డర్ షిఫ్టింగ్ చేస్తుంటారు కదా, ఈ ప్రాఫిట్ని షిఫ్ట్ చేయడానికి. అంటే అక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాఫిట్ వాళ్ళు లోన్ని ఎక్కువ తీసుకున్నట్లు, ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తున్నట్లు, అట్లా ప్రాఫిట్ని డిగ్రీ చేసుకోవడానికి చూస్తుంటే ఈ క్రాస్ బార్డర్ని తీసేయడానికి వీళ్ళు ఈ తీసుకొని వస్తారు. నెక్స్ట్, అండ్ దస్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ బేస్ అండ్ అండర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ G20 కంట్రీస్, the Organization for Economic Cooperation and Development OECD its base erosion plan, and OECD means మొత్తం రికమెండేషన్స్ అన్నమాట. బేస్ ఎరోషన్కి ప్రాజెక్టెడ్ హ్యాడ్ taken up the issue of base erosion plan profit shifting by way of excess interest deductions many in its action plan 4. సో యాక్షన్ ప్లాన్ 4లో ఏం చెప్తారు, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 30% ఆఫ్ EBITDA ఎండింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ డిడక్షన్, డిప్రిషియేషన్, అమర్టైజేషన్ వీటికి ముందర ఏదైతే ఉంటుందో వాటి మీద 30% చూసుకొని ఆర్ యాక్చువల్ పేమెంట్ చూసుకొని విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంతవరకు మాత్రమే అలో చేస్తాం. ఇన్ ఎక్సెస్ ఎవరైనా ఉంటే డిజాల్వ్ చేస్తామని చెప్తారు. దట్ ఈస్ ఎవరైతే 94 బిగ్ ప్రకారం ఎంటర్ అయింటారో, ఏవి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ 92A ప్రకారం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్తో ఎంటర్ అయింటారో అట్లాంటి కేసెస్లో రికమెండేషన్ ఆఫ్ యాక్షన్ 4 వచ్చేసి ఇంట్రెస్ట్ పేడ్ ఆర్ పేయబుల్ బై అన్ ఎంటిటీ to its non-resident associated enterprise shall be restricted to 30% of its earning before interest, tax, depreciation and amortization EBITDA or interest paid or payable to non-resident associated enterprise whichever is lower. Next, question number 8. What is there in question number 8? Which action plan of BEPS requires introduction of limitation of benefit class in tax rate? Has India introduced limitations of benefit class in its tax rate in line with BEPS action plan? Discuss. So యాక్షన్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో బెప్స్ ఇంట్రడక్షన్ లిమిటేషన్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ క్లాస్ ఇన్ ట్యాక్స్ రేట్స్, దీనికోసం బెనిఫిట్ క్లాస్ని తీసుకొని వచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది, యాక్షన్ ప్లాన్ 6లో తీసుకొచ్చింది. యాక్షన్ ప్లాన్ 6 ఏం చెప్తుంది అంటే ప్రివెంటింగ్ ట్యాక్స్ అబ్యూసెస్, ఎవరైతే ట్యాక్స్ని అబ్యూజ్ చేస్తుంటారో వాటిని ప్రివెంట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ 6 అనేది తీసుకొని వచ్చినాము. సో ఈ యాక్షన్ ప్లాన్ 6లో LOB లిమిటేషన్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ క్లాస్ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్. సో ఒక బెనిఫిట్ని లిమిటేషన్ చేసినప్పుడు కానీ ఆర్ ఒక ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ కానీ పెట్టి టూ ఆర్ బోత్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ ద థ్రెటీ షాపింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే థ్రెటీ షాపింగ్ మీన్స్ ఈజ్ ఏ ప్రాక్టీస్ బై విచ్ ఏ రెసిడెంట్ ఆర్ ఏ థర్డ్ కంట్రీ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ బెనిఫిట్ ట్యాక్స్ థ్రెటీ ప్రొవిజన్స్ బిట్వీన్ two countries by way of establishing a shell or conduit company in one or two companies which is tax insurance. For example, H ఉన్నాడు, M ఉంది, B ఉన్నాడు, ఇట్లా ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ హెచ్ దగ్గర అమౌంట్స్ ఉన్నాయి అండ్ బిజినెస్ ప్రాపర్గా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకైనా డైరెక్ట్ ఏమైనా పెడితే ప్రాబ్లం అవుతుందని ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, మొత్తం అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. వీడు ఒక జాయింట్ వెంచర్ ఫామ్ అయ్యో వేరే వాళ్ళతో ఫామ్ అయ్యో పెట్టింటారు. ఈ వీడు ఇక్కడ పెట్టింటారు, ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ. ఇది జస్ట్ ఒక షెల్ కంపెనీ ఆర్ ఒక డార్మెంట్ కంపెనీ, జస్ట్ నేమ్ పర్పస్ ఉంది కానీ యాక్చువల్ కంపెనీ అనేది ఎగ్జిస్టింగ్లోకి లేదు. అంటే ఇది డైరెక్ట్ ఇక్కడ పెట్టకుండా, అంటే ఈ కంట్రీలో పెట్టడానికి ఈ కంట్రీ వాళ్ళకి రైట్స్ లేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పర్సన్ పాకిస్తాన్లో పెట్టడానికి రైట్ లేవు, బట్ పాకిస్తాన్లో ట్యాక్స్ లేదనుకోండి మనం చేస్తున్న బిజినెస్కి. వీడేం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాడు, చైనాతో మాట్లాడుకుంటాడు, చైనాలో మాట్లాడుకుని చైనా నుంచి పాకిస్తాన్లో పెట్టేశాడు. ఇట్లాంటి కేసెస్లో ఇది వస్తుంది యాక్షన్ ప్లాన్ 6 అనేది, ప్రివెంటింగ్ ట్యాక్స్ అబ్యూజ్. సో ట్రెట్టీని అబ్యూజ్ చేస్తున్నప్పుడు ప్రివెంటింగ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ 6 అనేది వస్తుంది. దట్ ఈజ్ గివెన్ ద రిస్క్ టు రెవెన్యూ పోజ్డ్ బై థ్రెట్టీ షాపింగ్ చేయడం. అంటే వీడు షాపింగ్ చేస్తున్నాడు అనుకుంటాం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ చేయకుండా ఇక్కడ నుంచి టప్ అవుతున్నాడు. థ్రెట్టింగ్ ద షాపింగ్ కంట్రీస్ హ్యావ్ కమిటెడ్ టు ఎన్ష్యూర్ మినిమం లెవెల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అగైనెస్ట్ థ్రెట్టీ షాపింగ్.
సో పాకిస్తాన్ నుంచి మినిమం లెవెల్ ఆఫ్ సేఫ్టీ కావాలనేది మనం అందుకే వాళ్ళతో ఎంటర్ కాకూడదని చెప్పినాము. అట్లాంటి కేసెస్లో మినిమం స్టాండర్డ్ని మెయింటైన్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్లో ఎంటర్ అవుతున్నప్పుడు దట్ కమిట్మెంట్ విల్ రిక్వైర్ కంట్రీస్ టు ఇంక్లూడ్ ఇన్ ద ట్యాక్స్ రేట్ ఈస్ ఇన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ దేర్ కామన్ ఇంటెన్షన్ ఈజ్ eliminate double taxation without creating opportunity for non-taxation or reduce taxation through tax evasion or avoidance, including through threaty shopping arrangements. Accordingly, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాము 10th May 2016లో ఇండియన్ అండ్ Mauritius has signed a protocol amending the Indian Mauritius tax treaty has Mauritius. In said treaty, for the first time, it has been provided that gains from alienation of shares acquired on or after 1/4/2017 in a company which is a resident of India may be taxed in India. The tax rate of such capital gain arising during the period from 1/4/2017 to 31st March 2017 should be, however, should not exceed 50% of tax rate applicable to such capital gain India. సో ఆ పీరియడ్ నుంచి ఆ పీరియడ్ వరకు మామూలుగా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో చూసుకుంటే క్యాపిటల్ గెయిన్ రేట్ అనేది మనకి హైయెస్ట్ క్యాపిటల్ గెయిన్ రేట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రేట్ వచ్చేసి 20% ఉంటుంది. బట్ ఆ కేసులో నాట్ ఎక్సీడింగ్ 50% ఛార్జ్ చేయొచ్చు అన్నట్లు పెట్టుకున్నారు. నెక్స్ట్, ద లిమిటేషన్ ఆఫ్ బెనిఫిట్ క్లాస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ విచ్ ప్రొవైడ్ దట్ రెసిడెంట్ ఆఫ్ కాంట్రాక్టింగ్ స్టేట్ షెల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ద బెనిఫిట్ ఆఫ్ 50% ఆఫ్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఇన్ ట్రాన్సిషన్ పీరియడ్ ఇఫ్ ఇట్ అపియర్స్. అంటే ఆ పీరియడ్ నుంచి ఆ పీరియడ్ వరకు నాట్ ఎక్సీడింగ్ 50% అనేది ఛార్జ్ ఉండకూడదు. Next, arranges with the primary purpose of taking advantage of concessional tax rate. Further, a shell or conduit company claiming to be a resident of contracting state shall not be entitled to this benefit. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక షెల్ కంపెనీని తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేపించి ఆ బెనిఫిట్ని తీసుకుంటుంటే ఆ బెనిఫిట్ అనేది వీటికి ప్రొవైడ్ చేపియారు. ఏ షెల్ ఆర్ కండ్యూట్ కంపెనీ హ్యాస్ బీన్ డిఫైన్డ్ హ్యాస్ ఎనీ లీగల్ ఎంటిటీ ఫాలింగ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ రెసిడెంట్ విత్ negligible or nil business operations or with no real continuous business activities carried out in contracting state. Next, question number 9. What is there in question number 9? What is the meaning of or difference between hybrid mismatch and branch mismatch? Hybrid mismatch ante emi, branch mismatch ante emi. Briefly mention the reasons why hybrid mismatch arrangement arise or విచ్ యాక్షన్ ప్లాన్స్ ఆఫ్ బెప్స్ గివ్ రికమెండేషన్స్. మనం ఇందాకనే చెప్పినాము హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అంటే ఏమి, 2 డిడక్షన్స్ని ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ డిడక్షన్ ప్రొవైడ్ చేయడం రిలేటింగ్ టు కరస్పాండింగ్ ఇన్కమ్స్ లేకుండా పోవడం ఆర్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ ట్యాక్స్ రేట్ని మిస్యూజ్ చేస్తుండడము ఆర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ రెజ్యూమ్ అంటే ప్రాపర్గా ఎగ్జామ్షన్కి సంబంధించిన కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని సాటిస్ఫై చేయకుండా అందులో పార్టిసిపేట్ చేయడము. దట్ ఈస్ ఏ హైబ్రిడ్ మిస్ మ్యాచ్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ దట్ ఎక్స్ప్లాయిట్స్ ఏ డిఫరెన్స్ ఇన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ అన్ ఎంటిటీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అండర్ ద లా ఆఫ్ 2 or more ట్యాక్స్ డ్యూరేషన్ టు అచీవ్ డబుల్ ట్యాక్సేషన్. సో హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అంటే ఏమి, exploits different of tax treatment of entity or any instrument under the law of 2 or more tax jurisdiction to have double non-taxation. Branch mismatches arises where ordinary rule of allocating income and expenditure between the branch and head office result in the proportion of net income of the taxpayer escaping the charge to tax in both the branch and resident jurisdiction. For example, ఒక్కొక్క దాని ప్రకారం ఉంటే మన కంట్రీలో వచ్చేసి ఇప్పుడు డివిడెండ్ ఉందనుకోండి, డివిడెండ్ అనేది షేర్ హోల్డర్ ట్యాక్స్ పే చేసుకోవాలి. అండ్ వేరే కంట్రీలో డివిడెండ్ రిలేటెడ్ కంపెనీ డీడీటీ పే చేయాల్సి ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో కంపెనీ ఉంటే కంపెనీ పే చేయకూడదు కాబట్టి కంపెనీ పే చేయదు. వాళ్ళ దానిలో కంపెనీ ఉంటే వాళ్ళు పే చేయాలి కాబట్టి వాళ్ళ దానిలో షేర్ హోల్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పే చేయరు. సో ఇక్కడ గవర్నమెంట్కి లాస్ అవుతుంది. ఇట్లా లాస్ అయ్యేటివి ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ పట్టుకుంటుంది. అంటే మిస్ మ్యాచెస్ రిలేటెడ్ టు హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ ఇట్లా మిస్ మ్యాచెస్ ఏమైనా ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ని లీగల్ ట్రీట్మెంట్తో ప్రొవైడ్ చేయడానికి, అంటే ఈ మిస్ మ్యాచెస్ ఏవైతే ఉన్నావో హైబ్రిడ్ మిస్ మ్యాచెస్ని ఇందులో తీసుకుంటుంది. రిజల్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ వే ఆఫ్ బ్రాంచ్ అండ్ హెడ్ ఆఫీస్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ మేడ్ బై ఈ ఆర్ త్రూ ద బ్రాంచెస్. హైబ్రిడ్ మిస్ మ్యాచ్ అరేంజ్మెంట్ అరైజెస్ డ్యూ టు, ఎందుకు అరైజ్ అవుతుంది మనకి హైబ్రిడ్ మిస్ మ్యాచెస్ అంటే, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్స్ ఫర్ సింగిల్ బారోవర్. సో సింగిల్ బారోవర్కి 2 డిడక్షన్స్ ఫాలో చేసినప్పుడు ఆర్ జనరేటింగ్ డిడక్షన్ ఏమో తీసుకుంటుంటాడు
సో డిడక్షన్ ఏమో తీసుకుంటుంటారు అండ్ కరస్పాండింగ్ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటారు. ఆర్ ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏవైతే ఉంటారో వాటిని మిస్యూజ్ చేస్తుంటారు. ఆర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎగ్జామ్షన్ రెజ్యూమ్. నెక్స్ట్ స్పెసిఫిక్ కంట్రీ లా దట్ అలో ట్యాక్స్ పేయర్ to opt tax treatment of certain domestic and foreign entities may aim hybrid mismatches. Next, where BEPS action plan 2 అని చెప్తుంది gives recommendation to neutralize the effect of hybrid mismatch arrangements. హైబ్రిడ్ మిస్మ్యాచ్ అరేంజ్మెంట్స్ని న్యూట్రలైజ్ చేయడానికి BEPS యాక్షన్ ప్లాన్ 2 అనేది రికమెండ్ చేస్తుంది, which includes general charges to the domestic law followed by a set of dedicated anti-hybrid rules. 30 changes are also recommended. The 2017 report includes specific recommendations for improvement to domestic law intended to reduce the frequency of branch mismatches as well as targeted branch mismatches rules, which adjust the tax consequences in either the resident or branch jurisdiction in order to neutralize the hybrid mismatch without disturbing any other tax or commercial or regulatory outcomes. So ఈ మిస్ మ్యాచెస్ని అంతా రిమూవ్ చేసుకుంటా అండ్ ట్యాక్స్ కాన్సిక్వెన్స్లో ఏ డిస్టర్బెన్స్ రాకుండా, అంటే రిలేటింగ్ టు ట్యాక్స్ కానీ, రిలేటింగ్ టు కమర్షియల్ కానీ, రిలేటింగ్ టు రెగ్యులేటరీ అవుట్కమ్స్కి సంబంధించి కొన్ని మిస్ మ్యాచ్ డిస్టర్బ్ కాకుండా ఇవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్? సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్ అంటే ఏమి? దస్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్ కాన్స్టిట్యూట్ బిజినెస్ కనెక్షన్. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ కాన్స్టిట్యూట్ బిజినెస్ కనెక్షన్ అంటారా? నెక్స్ట్, ఫర్ అట్రాక్టింగ్ demand accrual provisions under section 9(1) examine in line with action plan of BEPS. సో సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటే ఏమి? సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ కాన్స్టిట్యూట్ బిజినెస్ కనెక్షన్ అని అంటామా? అండ్ ఎగ్జామిన్ యాక్షన్ ప్లాన్స్ ఆఫ్ BEPS యాజ్ దిస్ ప్రొవిజన్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మనకి బిజినెస్ కనెక్షన్స్, ఆ బిజినెస్ వీటికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ అండ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ 2 section 9(1) significant economic presence. Significant economic presence to of a non-resident in India shall constitute business connection for attracting deemed accrual provisions in India. సో సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఉన్న అంటే ఎవరైతే నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారో అతన్ని బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు మనం ట్రీట్ చేస్తాము. ఏ దానికోసం? ఇండియన్ ప్రొవిజన్స్ అప్లికబుల్ చేయడానికి. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అంటే ఏమి? యాక్టివిటీస్ ఏమి, దాని యొక్క కండిషన్స్ ఏమి? యాక్టివిటీస్, ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఎనీ ట్రాన్సాక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రాపర్టీ క్యారీడ్ అవుట్ బై ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ డౌన్లోడ్ ఆఫ్ డేటా ఆర్ సాఫ్ట్వేర్ ఇన్ ఇండియా. ఎవరైతే ఒక నాన్ రెసిడెంట్ పర్సన్ అతని గూడ్స్ కానీ, అతని సర్వీస్ కానీ, అతని ప్రాపర్టీస్ కానీ ఏమన్నా ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసినా, ఆర్ ఏమన్నా డేటాని డౌన్లోడ్ చేసినా, ఆర్ ఏమన్నా సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసినా, అట్లాంటి కేసెస్లో కండిషన్ ఏమి? ఇఫ్ ద అగ్రిగేట్ పేమెంట్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ ట్రాన్సాక్షన్ ఆర్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సీడ్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్. ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ని ఎక్సీడ్ అయితే అట్లాంటి కేసులో దాన్ని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నాన్ రెసిడెంట్, నాకు ఇక్కడ నాకు ఏం లేదు, నేను ట్యాక్స్ పే చేయనంటే ఒప్పుకోదు. బిజినెస్ కనెక్షన్గా తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ వేస్తాము. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ ఏమంటే systematic and continuous soliciting of business activity or engage of interaction which is such a prescribed number of users in India through digital means. సో ఒక సిస్టమేటిక్ ఆర్ కంటిన్యూస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పర్సన్కి సంబంధించి ఇండియాలో యూట్యూబ్ ఉందనుకుందాం, ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని ఆర్ ఆ యూట్యూబ్లో ఏముంటాయి సబ్స్క్రిప్షన్ కాకుండా వాటిని బేస్ చేసుకొని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ షెల్ కాన్స్టిట్యూట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా వెదర్ ఆర్ నాట్ ఆ కంట్రీకి సంబంధించి ద అగ్రిమెంట్ ఫర్ సచ్ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీస్ ఈ ఎంటర్డ్ ఇంటూ ఇండియా. అంటే వేరే ఎవరితో అగ్రిమెంట్లో ఎంటర్ కాకపోని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూట్యూబ్లోనే వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆ యూట్యూబ్లో వీడియోస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళతో అగ్రిమెంట్ ఏమి ఎంటర్ కాకుండా కానీ ఇన్కమ్ అనేది అరైజ్ అవుతుంది కాబట్టి సో అగ్రిమెంట్ అనేది నాట్ మెయిన్ ఇంపార్టెంట్. సో సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ వెదర్ ఆర్ నాట్ అగ్రిమెంట్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీస్ ఈజ్ ఎంటర్డ్. సో ఆ ట్రాన్సాక్షన్కి ఆర్ యాక్టివిటీస్కి అగ్రిమెంట్లో ఎంటర్ కాకుండా కానీ వాటిని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్గా తీసుకుంటాము. నెక్స్ట్, ద నాన్ రెసిడెంట్ హ్యాజ్ రెసిడెన్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా. సో ఆ నాన్ రెసిడెంట్ పర్సన్కి రెసిడెన్స్ ఉందని లేకపోని, ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉందని లేకపోని. నెక్స్ట్, ద రెసిడెంట్ రెండర్ సర్వీసెస్ ఇన్ ఇండియా
వెదర్ ఆర్ నాట్ ఆ పర్సన్ సర్వీసెస్ రెండర్ చేయకపోని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు తీసుకుంటాము. నెక్స్ట్ హవెవర్ వేర్ ఏ బిజినెస్ కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ రీజన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా ఓన్లీ సో మచ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీస్ రిఫర్డ్ ఇన్ ఏఆర్బి. ఏఆర్బిలో ఏం చెప్పినాము, ఏవైతే గూడ్స్ సర్వీసెస్ ప్రాపర్టీస్ క్యారీ చేస్తాడో, ఎవరు నాన్ రెసిడెంట్ పర్సన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడో, ఆర్ ఏమైనా ప్రొవిజన్స్ డౌన్లోడింగ్ చేసిన డేటాని ఆ సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేసిన దాని యొక్క అగ్రిమెంట్ పేమెంట్ అనేది ఎక్సీడింగ్ స్పెసిఫైడ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినా ఆర్ ఏమైనా సిస్టమేటిక్ కంటిన్యూస్గా ఎంగేజ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి యూజర్స్ ఇండియన్ యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే త్రూ డిజిటల్ మీన్స్లో వాటికి సంబంధించి మాత్రమే చూసుకుంటాము. నెక్స్ట్ దిస్ ప్రొవిజన్ has been inserted to the Income Tax Act 1961 in line with BEPS action plan. So BEPS action plan దీని గురించి డిస్కషన్ చేస్తుంది. అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ టు టేక్ కేర్ ఆఫ్ న్యూ బిజినెస్ మోడల్స్ సచ్ డిజిటలైజ్డ్ బిజినెస్ విచ్ డు నాట్ రిక్వైర్ ఫిజికల్ ప్రజెన్స్. సో డిజిటల్ దానికి ఫిజికల్ ప్రజెన్స్ అనేది అవసరం లేదు. ఇట్ సెల్ఫ్ ఆఫ్ అండ్ ఎనీ ఏజెంట్ ఇన్ ఇండియా సచ్ బిజినెస్ కెన్ నౌ బీ కవర్డ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ 9(1). నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1? What do you understand by base erosion profit shifting? Discuss briefly its adverse effects. మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పినాము, ఇది ఒక ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ. ఏమన్నా గ్యాప్స్ ఉన్నా ఆర్ మిస్ మ్యాచెస్ ఉన్నా ఏదాంట్లో ట్యాక్స్ రూల్స్లో ఫర్ ది టు మేక్ ప్రాఫిట్ డిసపియర్ ఫర్ ట్యాక్స్ పర్పస్. సో ట్యాక్స్ ప్రాఫిట్ని డిసపియర్ చేస్తుంటే ఏదానికోసం ట్యాక్స్ పర్పస్ కోసం ఆర్ ట్యాక్స్ ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నా ఆర్ లొకేటింగ్ ద లిటిల్ ఏవైతే లిటిల్ కానీ ఆర్ ట్యాక్స్ రేట్స్ లేని ప్లేసెస్కి ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నా ఇట్లాంటి కేసెస్లో అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మిస్ మ్యాచెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తాము. బేస్ ఎలక్షన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ బెప్స్ అంటే ఏం చెప్పినాము మనం, గవర్నమెంట్ హ్యాస్ కోప్ అప్ విత్ రెవెన్యూ. దీనివల్ల అంటే ఇట్లా చేయడం వల్ల ఏమైంది, గవర్నమెంట్కి రెవెన్యూ తక్కువ అవుతుంది. సో ఇట్లా వాళ్ళు ప్లానింగ్ చేయడం వల్ల రెవెన్యూ తక్కువ అవుతుంది ఆర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, కంప్లైంట్ కాస్ట్. సో మనకి అమౌంట్స్ వస్తుంటేనే కదా కంప్లైంట్స్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ల్యాక్ ఆఫ్ రెవెన్యూ, దీనివల్ల ఏమవుతుంది, రెవెన్యూ అనేది ల్యాక్ అవుతుంది, అంటే రెవెన్యూ తగ్గుతుంది. సో అండర్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దట్ కుడ్ హెల్ప్ ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ బెప్స్ అండర్మైన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ హ్యాస్ రిపోర్టింగ్ లో కార్పొరేట్ ట్యాక్సెస్ ఈజ్ కన్సిడర్ టు బి అన్ఫేర్. సో వాళ్ళు ట్యాక్స్ అనేది లో కాస్ట్గా పే చేయడం వల్ల అది అన్ఫేర్ అంటాము. నెక్స్ట్ వెన్ ట్యాక్స్ లాస్ పర్మిట్స్ బిజినెస్ టు రెడ్యూస్ ట్యాక్స్ బర్డెన్. సో మామూలుగా మనకి ట్యాక్స్ లాస్ అనేది అవసరం అయితే ట్యాక్స్ బర్డెన్ని షిఫ్టింగ్ చేస్తాయి, బర్డెన్ని తగ్గించేస్తాయి బై షిఫ్టింగ్ దేర్ ఇన్కమ్ అవే ఫ్రమ్ జ్యూడిక్షన్ వేర్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ ఆర్ కండక్టెడ్. ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నదేమో ఒక కంట్రీలో అండ్ దాన్ని షిఫ్ట్ చేస్తున్నది ఇంకొక కంట్రీలో. ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుంది, దట్ గివ్స్ ట్యాక్స్ ఫేర్నెస్ ఇష్యూస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇండివిజువల్ హ్యావింగ్ టు బేర్ ద ట్యాక్స్ హయ్యర్ ట్యాక్స్ బర్డెన్. ఇక్కడ ఉన్న వాళ్ళు హయ్యర్ ట్యాక్స్ బర్డెన్ పే చేయాల్సి వస్తుంది. ఎంటర్ప్రైజెస్ దట్ ఆపరేట్స్ ఓన్లీ ఏ డొమెస్టిక్ మార్కెట్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఓన్డ్ business or new innovative business may be difficult competing with MNCs that have ability to shift their profits across product to avoid or reduce tax. Fair competition is harmed by distortions induced by BEPS. Next explain the BEPS and adverse effects. పైన చెప్పినది ఒక ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ గ్యాప్ని తీసేస్తుంది, మిస్ మ్యాచ్ని తీసేస్తే డిసపియర్ చేస్తుంది ట్యాక్స్కి షిఫ్ట్ చేసినప్పుడు. అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే ఏమి, గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండర్గ్రోయింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. దానికి లో కార్పొరేట్ ట్యాక్స్ని పే చేస్తారు, లో కార్పొరేట్ ట్యాక్స్ని పే చేయడం అంటే అన్ఫేర్ అవుతుంది. ఇది డెవలపింగ్ కంట్రీస్కి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఫండింగ్ అనేది తగ్గిపోతుంది, ఫండింగ్ అనేది తగ్గిపోతే ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ లా పర్మిట్స్ ఏవైతే బర్డెన్ ట్యాక్స్ బర్డెన్ తగ్గడానికి ప్రొవైడ్ చేసి ఉంటుంది కొన్ని కేసెస్లో, అండ్ ఇవి వేరే చోటుకి పోతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి హై ట్యాక్స్ బర్డెన్ని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సో కంప్లీటెడ్ నౌ.